అందరికీ నమస్కారం. నేను మీ డబ్బుగొట్టు కళ్యాణ్ని. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో ఉన్న మోటిపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క మోటిపల్లి యొక్క బీచ్ని కూడా మీరు చూడవచ్చు. ఈ యొక్క మోటిపల్లి బీచ్ అనేది ఇంతకు ముందు మోటిపల్లి పోర్టుగా ఉంది. ఈ యొక్క మోటిపల్లి పోర్టు అన్నది కాకతీయ యొక్క రాజు రాణి రుద్రమాదేవి యొక్క పరిపాలనలో ఇది ప్రపంచ దేశాలకే ఒక వాణిజ్య వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడ్డ పరిస్థితి మనకు ఆ రోజుల్లో ఉన్నదని ఇక్కడ పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడైతే వచ్చిన వైరుధ్యాలు ఇక్కడ బజారు మార్కెట్లలో అమ్మే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నాయన్నది ఇక్కడ ఉన్న పల్లికారుల ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడైతే పోర్టు లేదు, కానీ కాకతీయ యొక్క గణపతి దేవుడి యొక్క కుమార్తె అయిన రాణి రుద్రమాదేవి ఓరుగల్లు రాజధానిగా కాకతీయ యొక్క వైభవాన్ని సూచించడానికి ఈ యొక్క మోటిపల్లి పోర్టును నిర్మించి ఆ మోటిపల్లి పోర్టు ద్వారా వ్యాపార వాణిజ్యాలు ప్రపంచ దేశాలకు అంటే ఎగుమతులు దిగుమతులు చేసుకొని తన యొక్క కాకతీయ వైభవాన్ని చూపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. అంతేకాకుండా రాణి రుద్రమాదేవి టైంలో ఇక్కడ 2 దేవాలయాలు కూడా కట్టించిన చరిత్ర మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ యొక్క దేవాలయాల్లో ఒకటైతే ప్రస్తుతం దీప నైవేద్యాలు పెట్టుకుంటున్నారు. ఒక దేవాలయంలో అయితే ఈ మధ్య కాలంలో ఒక 2 years బ్యాక్నే దొంగలు పడి దానిలో ఉన్న విగ్రహాలు దొంగలించడం వల్ల ఎండోమెంట్ వాళ్ళు ఇప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మూసేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పోర్టు మోటిపల్లి పోర్టు వన్స్ అపాన్ టైం ఒక వెలిగిన మోటిపల్లి పోర్టు ప్రస్తుతం ఒక నిశ్శబ్దంగా జనాలు లేకుండా ఎంత ఆహ్లాదకరంగా ఎంత ముచ్చటగా ఉందో పరిస్థితి మనకి ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎటు చూసిన క్షణం తీరిక లేకుండా పబ్లిక్తో అసలు ఒక తిరణాల లెక్కల ఉన్న పరిస్థితి ఇక్కడ ఉండేదని ఇక్కడ పల్లెకారులు మత్స్యకారుల ద్వారా తెలుసుకున్నాను. ఖచ్చితంగా మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మోటిపల్లి బీచ్కి వచ్చి సందర్శించి మంచి వాతావరణం ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా నేను గమనించడం జరిగింది. మంచి వాతావరణంతో మంచి క్లైమేటు ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణాన్ని తలపించే పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా ఎండోమెంట్ శాఖకి కూడా నా యొక్క సలహాలు చూసిన లెక్క చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క కాకతీయుల కాలంలో ఎంతో వైభాగంగా ఉన్న ఈ యొక్క పోర్టుని ఖచ్చితంగా అభివృద్ధి చేసి టూరిజం ద్వారా పర్యాటకులను కూడా ఆకర్షించాలని కోరుకుంటూ మీ డబ్బుగొట్టు కళ్యాణ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.